నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సర్కార్ హయాంలో ఒకవైపు రైతులు గోసపడుతున్నారు, అట్లాగే ఉద్యోగులు కూడా తీవ్ర స్థాయిలో గోసపడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు తాజాగా ఏదైతే ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్ ఉందో ఎక్కడ కూడా గైడ్ లైన్స్ లేకుండా, అట్లాగే ఏ రోగం ఏ హాస్పిటల్ కిందకి వస్తుంది అసలు ఎక్కడ కూడా ఎంప్లాయీస్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా చర్చలు జరపకుండా వన్ సైడెడ్గా ఇవాళ 1.5% బేసిక్ల నుంచి కట్ చేసినటువంటి పరిస్థితి. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యోగస్తుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి సర్కార్కి ఎదురవుతోంది. సో మాట్లాడదాం. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఇవాళ ప్రభుత్వంలో పిఆర్సీలు పెండింగ్లో ఉన్నాయి. అట్లాగే పెద్ద ఎత్తున యంగ్స్టర్కి సంబంధించినటువంటి సమస్యలు, అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత రావాల్సినటువంటి బెనిఫిట్స్ని కూడా రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా 10,000 కోట్లకు పైగానే బకాయి ఉన్నటువంటి నేపథ్యంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఉద్యోగుల పట్ల ఇంత స్థాయిలో నిర్లక్ష్యం ఈ యొక్క ప్రభుత్వానికి ఉంది మాట్లాడదాం. మనతో పాటు స్టేట్ టీచర్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు భుజంగరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటే పెద్ద ఎత్తున నిరుద్యోగులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం కనిపిస్తుంది. రీసెంట్గా అనేక అంశాలు తీసుకుంటే ఒకటి ప్రధానంగా ఇప్పుడుకున్నటువంటి మేజర్ సమస్య ఎంప్లాయీలకు సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్. వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ చర్చలు 1.5% కట్ చేయడానికి మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన, ఒక దౌర్జన్యకరమైన పాలన కొనసాగుతుంది అని చెప్పడానికి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అన్నట్టుగా ఎవరిని ఏమి అడగకుండా నా ఇష్టారాచనం, నా ఇష్టారీతిన నా చేతిలో పని ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగుల పెన్షన్లు అన్నీ నా చేతులే కదా, నేను కోత వేయడం నా చేతుల్లోనే ఉంది అని ముఖ్యమంత్రి అనుకొని కోత వేయించిండు అని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే 206 సంఘాలతో ఒక జేఏసీ ఏర్పడ్డప్పుడు మీరు 3 కమిటీలు ముచ్చటగా 3 కమిటీలు వేసినప్పుడు 3 మీటింగులు పెట్టినప్పుడు సమరమనుడు మా జేఏసీ చల్లబడుడు, సమరమనుడు సాగదీసుడు, సమరమనుడు మీ దగ్గరికి వచ్చి సర్దుకొని వచ్చుడు, ఇది తప్ప జరిగిందో ఒరిగిందో ఏం లేదు. చివరికి ఆశపడటానికి ఆశాభంగం అయినట్టే ఈ జూన్ 2వ తారీఖు ఏదో ఉరగబెడతారు అని అనుకునే క్రమంలో ఏమి ఉరగకపోగా ఏ వర్గాలకు, ఏ వర్ణాలకు, ఏ ప్రజలకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్స్ కానీ నిరుద్యోగులకు కానీ ఎవ్వరికి ఏం ఉరగకుండా ఎండగొడుతున్నదనే వంకతోని కొన్ని పేపర్లు చదివి కొన్ని పేపర్లు సంకన పెట్టుకొని పోయినా ముఖ్యమంత్రి చదువుకోండి అన్నారు. బుక్లెట్ ఇచ్చిన చదువుకోండి అని బుక్ సంకన పెట్టుకొని పోయిన ముఖ్యమంత్రిని విచిత్రంగా ఇప్పుడే చూసినాం. ఎందుకంటే ఆయన ఏం చేసినా సెన్సేషనే. యూనివర్సిటీకి పోయిండు, నాకు ఇంగ్లీష్ వస్తుందా మాకు ఇంగ్లీష్ వచ్చిన ఎవరినో అని పెట్టుకొని పరిపాలన చేస్తుంది. ఆ పరిపాలన ఎంత చక్కగా ఉంది, ఎంత గొప్పగా ఉంది, మీరు కనబడతలేదా? జపాన్కు ఇంగ్లీష్ వస్తుందా, జర్మనీకి ఇంగ్లీష్ వస్తుందా, నాకు కూడా ఇంగ్లీష్ రాదా అన్నాడు. అప్పటిదాకా నా బోర్డులో తెలియదు ఆయనకి ఇంగ్లీష్ రాదన్న సంగతి. ఆయనకైనా చెప్పుకున్నాడు. చాలా గొప్పవాడు. ఎందుకంటే జాక్పాట సీఎం గాలివాటంగా కొట్టుకొచ్చినోడు, గద్దెనెక్కి కూర్చున్నాడు. దిల్సునారు పోండి విమానాలు దొరుకుతాయి అంటాడు. నాలాంటి వాళ్ళు దిల్సునారు పోయి దుకాణాల విమానాలు అడితే పిచ్చోడా ఎవడా ఏ పిచ్చోడా మీకు చెప్పిందని అన్న పరిస్థితి. హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు ఉంటాయి అన్నాడు. చాలాసార్లు వెతికినాం, హుసేన్ సార్ తప్ప ఏం కనబడలే. ఒకే ఒక ద్వీపకల్పం మీకు తెలుసా, 3 సముద్రాల తీరం ఉన్నటువంటిది హైదరాబాద్ ఒక్కటే అన్నాడు. అది ఎక్కడో ఇంతవరకు కనబడలే. అంటే ఏది మాట్లాడినా తెలియక మాట్లాడతాడా, తెలిసి ఇతరులను బేకుగా జీతానికి మాట్లాడతాడా తెలియని పరిస్థితి. ఒక రకంగా నేను అనుకుంటున్న అజ్ఞాని, అవివేకి. ఆయన ఎప్పుడు కూడా నేను గవర్నమెంట్ వల్ల 10th చదివినా అని చెప్తాడు. 10th తర్వాత ఏం చదివాడు ఎక్కడ చెప్పడు. ఇతరులను అంటాడు ఆంధ్రాలో చదువుకుంటే ఆడ చదువుకుంటే ఈడ చదువుకుంటే వచ్చి రాడే కానీ కేటీఆర్ని పట్టుకొని అక్కచక్యం మాటలు మాట్లాడతాడు. ఇవాళ నెటిజన్లకు కూడా మండుతుంది, ఎన్ఆర్ఐస్ కూడా మండుతుంది. ఈయన దృష్టి ఎన్ఆర్ఐలా అంటే నెటిజన్స్ అంతా బాత్రూమ్లు గడేటోళ్ళు, పాయకాన్లు గడేటోళ్ళు అట్లా చూస్తాడు ఈయన. మరి ఈయన ఎవరిని ఏం గడిగిండో చూస్తలేము. ఇప్పుడు జనాల బతుకులు మాత్రం మడత పెట్టి బండకేసి బాతున్నాడు. ఇక మేమందరం అనుకున్నాం మా బోటి వాళ్ళంతా కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలని. మరి మీరు అనుకున్న మార్పు నిజంగా చూస్తున్నారు ఇవాళ? అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు అనుకున్న మార్పు ఏంది, వచ్చిన మార్పు? మేము చెప్పినాము మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని కోరుకున్న వాళ్ళకి మేము ఏం చెప్పినామంటే, కేసీఆర్ గారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేసి అధపాతాలున్న తెలంగాణను అగ్రభాగాన్ని నిలబెట్టిండు కదా. కార్యసాధకుడిగా సబ్బండ వర్ణాలను వర్గాలను ప్రజలందరినీ ఏకతాటి మీద తీసుకు ఉద్యమం నడిపించి మన బోర్డు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి
తెలంగాణ సాధించి చూపించిండు కదా, అవును. ఇన్ని కుట్రలను ఛేదించిండు కదా, అహింస మార్గాలను నడిపిండు కదా. అయినా ఆవేదన భరితులైనటువంటి 1200 మంది తెలంగాణ విద్యార్థి యువకులు అమరులు అయ్యిండ్రు కదా. ఆ అమరత్వానికి, ఆ బలిదానాలకు ఈ కాంగ్రెసే పాపం మూట కట్టుకుంది కదా. తెలంగాణ తొలి ఉద్యమాల్లో 369 మందిని కాల్చి చంపింది, రక్తతర్పణ చేసింది. ఆనాటి సమైక్య పాలకులు ఆనాటి కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఇవాళ కూడా వాటన్నింటిని తట్టుకొని తెలంగాణ సాకారం చేసి చూపించినటువంటి కేసీఆర్ గారికి పాలనా పగ్గాలు అందించినటువంటి ప్రజలము మనముగా, ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, పెన్షనర్స్గా ఉన్నాం కదా. మరి ఇంత బాగానే ఉంది కదా, అంత మంచిగానే ఉన్నాం కదా, మార్పు ఎందుకు, కాంగ్రెస్ ఎందుకు, కాంగ్రెస్ చరిత్ర తెలవంది కాదు, అనుభవించిన అనుభవాలు మనకు బోలెడు ఉన్నాయి కదా, అంతకంటే గొప్పగా ఏముంటుందని నాబోటి వాళ్ళు చెబితే చాలామంది ఆగలే, వినలే, అర్థం కాలే. ఇప్పుడు ఒక్కొక్కటిగా విడిపోతూ ఉన్నాయి, భ్రమలు తొలగిపోతూ ఉన్నాయి, అందరికీ అన్ని విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఉద్యోగులుగా మేము సుఖంగా లేము, ఉపాధ్యాయులుగా లేము, అధికారులుగా లేము, పెన్షనర్స్గా సుఖంగా లేము. సబ్బండ వర్గాల్లో ఏ వర్గాన్ని తీసుకున్నా రైతులను చూసినా ఏడిపే ఉంది, నేతలను చూసినా ఏడిపే ఉంది, గీతలను చూసినా ఏడిపే ఉంది. గొర్రెలు లేక ఏడుస్తూ ఉన్నారు. చేప పిల్లలు వేసిండు, గొర్రెలు ఇస్తున్నాడు, బర్రెలు ఇస్తున్నాడు, చదువుకోకుండా చేస్తుడు కేసీఆర్ మనల్ని, చదువుకుంటే గొప్పల మీదమని అడ్డుపడుతున్నాడు అన్నాడు. మరి ఈయనే విద్యామంత్రి, ఈయనే ముఖ్యమంత్రి, మరి ఈయన ఉరగబెట్టింది ఏందో ఎలగబెట్టింది ఈయనే హోంమంత్రి. శాంతి భద్రత సంఘనాగిపోయినాయి. సాక్షాత్ బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి కొడుకే ఆ రకమైన దుర్మార్గం చేస్తాడు. ఈయన ఎన్నికేసుకొచ్చి 9 రోజులు ఈయన ఇంట్లో దాచిపెడతాడు. ఇక ఈ మున్సిపల్ మంత్రి అయితే ఇండ్లు బలగొడతాడు, కూలగొడతాడు, హైడ్రా పేరుతో ఆగం చేస్తాడు. అది ఆయన నిర్వాహకం. ఇక విద్యామంత్రి అయితే ఏం చేస్తుండే ఈయన అంటే, ఆకునూరు మురళి పట్టుకొచ్చాడు పాపం, పట్టుకొచ్చి బలిపశం చేసాడు. ఆకునూరు మురళి పట్టుకొచ్చి నీకు విద్యా కమిషన్ పెడతా, నిన్ను చైర్మన్ చేస్తా, నీకు కిరీటం పెడతా, నా కోసం బస్సు పెట్టుకున్నావు, తిరిగినావు, పల్లెల్లో తిరిగినావు, మైకులు పెట్టి, పొంగలు పెట్టి కొత్త ప్రచారం చేసినావు, నీకు చైర్మన్ పెడతా అన్నాడు. ఆయన అనుకున్నాడు చైర్మన్కి ఎంత గొప్పగా ఉంటుందో అని. మొత్తం కాగితాలన్నీ రాసుకపోయి ఆయనకి ఇచ్చిండు. ఆయన రాసిన దాన్ని మార్చిండు, ఆయన ఇష్టం వచ్చిన చేర్చిండు. జనం అందరి ముందట ఆయనను దుర్మార్గుని, దుష్టుని చేసి చిత్రీకరించిండు. ఇదంతా కూడా నేను చెప్పిన ఆ రోజు కూడా, ఆకునూరు మురళి నిమిత్త మాత్రుడు ఆకునూరు మురళి మీద తుపాకీ పెట్టి పేలుస్తున్నది విద్యా కమిషన్ చైర్మన్ మీద, విద్యను కాలుస్తున్నది, పేలుస్తున్నది విద్యామంత్రి అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పిన. అది పాపం తట్టుకోలేక, బాధ భరించలేక ఆయన ఎందుకు రాజీనామా చేస్తున్నాయి అని చెప్పుకునే ధైర్యం లేక చివరికి అన్నీ మూసుకొని, నవరంధ్రాలు మూసుకొని రాజీనామా చేసి వెళ్ళిపోయిన పరిస్థితి చూసినాం. కానీ కాదు సార్, యాక్చువల్గా ఇవాళ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ఎందుకంటే ఇవాళ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ విషయం మాట్లాడుకుంటే 1.5% అంటే పెద్ద అమౌంటే. ప్రతి నెలా కట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. ఎందుకంటే సాధారణంగా ఎంప్లాయీస్కి వచ్చే జీతభత్యాల్లో 1.5% బేసిక్లో కట్ చేయడం అనేది నిజంగా అసలు ఎటువంటి గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయకుండా, దాని మీద అధ్యయనం జరగకుండా, గైడ్లైన్స్ రాకుండా, హాస్పిటల్స్తో చర్చలు జరపకుండా, ఎక్కడ ఇన్సూరెన్స్ వీళ్ళు కడతారో తెలియదు, ప్రభుత్వం ఎంత శాతం కడతారో తెలియదు, ఇటువంటి అన్ని డౌట్లు నివృత్తి కాకుండా ఒకేసారి సడన్గా ఆల్ ఆఫ్ సడన్ కట్ చేసి రాత్రి వాళ్ళకి మెసేజ్లు వస్తే ఒకసారి గందరగోళం, ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఎంప్లాయీస్ అందరూ కూడా. ఇప్పుడు జేఏసీ ఈ రాష్ట్రంలో ఉందండి, జాయింట్ యాక్షన్ కమిటీ. దానికి ఘనమైన చరిత్ర, గొప్ప చరిత్ర ఉంది, దశాబ్దాల తరబడి చరిత్ర ఉంది. ఆ నాయకత్వం, ఆ వేదిక పేరు చెప్తేనే పాలకులు, ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు, చంద్రబాబు అయినా, ఎన్టీ రామారావు అయినా, రాజశేఖర రెడ్డి అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, ఇంకొకరైనా ఆనాటి కాలం నుంచి నిన్నటి వరకు కూడా గజగజ వణికేవాళ్ళు, చర్చలకు పిలిచేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, సమస్యలను పరిష్కరించేవాళ్ళు. ఇప్పుడు సంఘ నాయకుల్లో చేవదచ్చిందా? సంఘ నాయకులు సమరమనుడు, చల్లబరుడు, సమరమనుడు, సర్దుకునుడు, సమరమనుడు చక్కగా చేసుకొని వచ్చుడు, సంకన పెట్టుకొని వచ్చినాయో, అందించినాయో, తెచ్చినాయో ఏమీ లేకపోయినటువంటి పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో ఏం చెప్పిండు, అందరికీ మేనిఫెస్టోలు పెట్టి 13 డిక్లరేషన్లు చేసి అందరినీ మోసం చేసిన పరిస్థితి, 6 గ్యారంటీలు ఇచ్చి అందరినీ భ్రమలో ముంచి అటకెక్కించిన పరిస్థితి, 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఆగం చేసిన పరిస్థితి. అందులో మా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ కూడా ఉన్నారు అని చెప్తున్నాం. మీరు చదువుకున్నారు కదా సార్, మీకు అంతో ఇంతో తెలివి ఉంటుంది కదా, మీరు కూడా గొర్రెల మాదిరిగా ఎందుకు నమ్మిరని మీరు అడగొచ్చు కాక. చదువుకున్న వాళ్ళు చదువు రానోళ్ళ కంటే ఘోరంగా ఎక్కువగా మోసపోయేది వీళ్ళే. ఎందుకంటే అన్నీ తెలిసి ఉండి
మా బుర్ర పని చేయదు. కానీ ఇప్పటికి కూడా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కాదు, ఈవెన్ పిఆర్సీ విషయం తీసుకున్న పిఆర్సీలు పెండింగ్ లో ఉన్నాయి. అట్లాగే రిటైర్మెంట్కి సంబంధించిన ఉద్యోగులు గతంలో పిఆర్సీ గురించో లేకుంటే ఆర్టీసీ గురించి మాట్లాడితే కొన్ని కోసుకు తిన్నా కూడా పైసా లేదని మాట్లాడినటువంటిదే రేవంత్ రెడ్డి గారు. అంటే రెవెన్యూ జనరేషన్ ఎట్లా చేసుకోవాలో తెలియకుండా ఇవాళ గుంపు మేస్త్రి అని గతంలో చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఇవాళ నిందా మోసం చేసినట్టు కదా సార్ ఉద్యోగస్తుల్ని ఇవాళ. ఎస్, అయితే జేఏసీతో 3 సార్లు మీటింగ్ పెట్టాడు రేవంత్ రెడ్డి గారు. ఆ మీటింగ్కు పోయే ముందు మీటింగ్ పెట్టుకొని సమీక్ష చేసుకొని మనం పోతే ఏం అడగాలి, ఏ డిమాండ్స్ పెట్టాలి, ప్రయారిటీగా ఏముండాలి, ఆర్థికపరమైనవి ఎన్ని ఉన్నాయి, ఆర్థికంతో సంబంధం లేనివి ఎన్ని ఉన్నాయి అనేటువంటి చార్ట్ అవుట్ చేసుకొని ప్రయారిటైజ్ చేసి అనలైజ్ చేసుకొని చర్చలకు పోయినప్పుడు 3 మీటింగులు జరిగినాయండి. 3 మీటింగులకు 3 కమిటీలు వేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. 5 డిఏలు అడిగితే 5 డిఏలు అటకెక్కిన పరిస్థితి ఇవాళ. పిఆర్సీ వచ్చినాక 6 నెలలకి ఇస్తున్నటువంటి పిఆర్సీ ఇప్పటి వరకు అతి లేదు. మీ ఛానల్ ద్వారా నేను చెప్తా ఉన్నా, నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, రియలైజ్ కమ్మంటా ఉన్నా టీచర్స్ని, ఎంప్లాయీస్ని, పెన్షనర్స్ని. ఎందుకు నేను ఇంత అప్పీల్ చేస్తూ ఉన్నా అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ఇదే కేసీఆర్ గారు మాకు 43% ఫిట్మెంట్ ఇచ్చిండు మొదటి పిఆర్సీ. రెండవ పిఆర్సీ లోపల 30% ఫిట్మెంట్ ఇచ్చిండు మాకు. మొన్నటి ఎన్నికల ముందు 5% ఐఆర్ ఇచ్చిండు. నేను అధికారంలోకి వచ్చినాక మళ్ళీ మీకు నేను మంచి పిఆర్సీ ఇస్తా, 100% మీ వేతనాలు పెంచుతా అని చెప్పినటువంటి రాష్ట్ర నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిండు, చూపించిండు, అందించిండు. కరోనా టైంలో మాత్రం ఆర్థికం కొంచెం దెబ్బతిని సమకూరగా 1వ తారీఖు రావాల్సిన వేతనాలు జిల్లాల్లో, ఊళ్ళల్లో 1వ తారీఖు నుంచి 12వ తారీఖు, 10-12 తారీఖు వరకు పోయిన మాట వాస్తవం. కానీ హైదరాబాద్ చుట్టుముట్టు పరిధిలో 40 కిలోమీటర్ రేడియస్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్లో అందరు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, అధికారులకు, పెన్షనర్స్కి 1వ తారీఖు వేతనాలు వచ్చినాయి. ఇక్కడ కడుపు నిండా కేసీఆర్ ఫిట్మెంట్ ఇచ్చింది మర్చిపోయినాం, డిఏలు ఇచ్చింది మర్చిపోయినాం, మెడికల్ రియంబర్స్మెంట్ పెండింగ్ బిల్లులు క్లియర్ చేసింది మర్చిపోయినాం, జీపీఎఫ్లు మనకి ఇచ్చింది మర్చిపోయినాం. ఇవాళ అన్నీ మర్చిపోయి రేవంత్ రెడ్డి గారికి మార్పు పేరుతో మా వాళ్ళు కూడా ఓట్లు గుద్దిండ్రు. ఆ దెబ్బతో అనుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిండు. ఒకడ మీ పార్టీ వాళ్ళు అడిగినట్టు ఇంటర్నల్ మీటింగ్లో ఎందుకు చెప్పాల్సి వచ్చింది, మనం ఇవన్నీ చెప్పి ఇవాళ మనం ఎత్తి మన మెడకు చుట్టుకున్నాయి కదా అంటే, మనం గెలుతామనుకున్నాం, సత్తామనుకున్నావా? నేను అనుకున్నాను ఒకనాడన్నా ముఖ్యమంత్రిని అయితేనని. నేనేమో ముఖ్యమంత్రిని అయితేని, మీరు మంత్రులు అయితేని, అది వచ్చి మీరు అవ్వడేది అయిపోయా. ఆయన ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా తప్పు పట్టట్లే నేను. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? ప్రజలు మోసం చేస్తాడే కోరుకుంటారు, గతంలో మాట్లాడి మోసం చేస్తాడే కోరుకుంటారు. కాబట్టి నేను మోసం చేస్తే వాళ్ళు మోసపోతారు. ఇది రెగ్యులర్ ప్రాక్టీసు. రాజకీయాలు ఇట్లాంటివి ఉంటాయి. అందుకే నేను మోసం చేస్తానికి సిద్ధపడ్డా. వాళ్ళు మోసపోవడం సిద్ధంగా ఉన్నారు. కాగలకారంగా అందరూ వాళ్ళు కోరుకున్నది అదే, నేను ఇచ్చేది అదే అన్నాడు. ఇప్పుడు జరుగుతూ ఉంది, చూస్తూ ఉన్నాను. కానీ ఏంటి సార్ ఫర్దర్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎంప్లాయీస్కి న్యాయం చేయాలంటే ఏంది అసలు? ఎందుకంటే ఇవాళ పెద్ద ఎత్తున మోసపోతున్నటువంటి సెక్షన్ ఎంప్లాయీస్ సెక్షన్. కానీ ఒకవైపు సమ్మెల దిశగా తిరుగుబాటు ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందో ప్రభుత్వం అంటే? నేను ఏమంటున్నా సార్ అంటే, అడుగుతున్న క్రమంలో ఆర్థికపరమైనవి లేనివి గత ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వమే 86 జీవో ఇచ్చింది హెల్త్ కార్డ్స్ కోసము. ట్రస్ట్ ఫామ్ చేయాలని మేము అడిగినాము. ట్రస్ట్ కూడా ఒక జీవో ఇచ్చింది. కమిటీ కాన్స్టిట్యూట్ కాలేదు, అమలు కాలేదు, అమలు పెండింగ్లో ఉంది. మీరు అమలు చేయండి, అందులో మీకు వచ్చే ఖర్చు ఏం లేదు కదా అని జేఏసీ నాయకులు అన్నప్పుడు, ఇదేదో బాగా ఉంది, కలిసి వచ్చే కార్యక్రమంగా ఉంది అనేటువంటి దాంట్లో ఇస్తాము అన్నప్పుడు ఆవేశం ఎక్కువై ఆలోచన లేకుండా మా వాళ్ళు అంటే ముఖ్యంగా ఎన్జిఓలు, టీజీఓస్, టీఎన్జిఓస్, ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే 1.5% మేము ప్రీమియం చెల్లింపులు చేస్తాము అన్నాం. మేమున్నప్పుడు కూడా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కూడా ప్రతిపాదన చేసినాం. బట్ వాస్తవం ఏమన్నాం మేము, అన్ని రాష్ట్రాలతో పోల్చండి, అన్ని రాష్ట్రాల్లో ఏ ఇన్సూరెన్స్కి మీరు అప్పచెప్తారో ఆ ఇన్సూరెన్స్ వల్ల ప్రీమియం ఎంత కావాలో ఆ ప్రీమియం మేము ఎంత కట్టాలో నిర్దిష్టంగా స్లాబ్స్ డివైడ్ చేయండి. ఈ స్లాబ్స్ గత రాష్ట్రాలతో, పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మరి తక్కువగా ఉండే విధంగా మినిమైజ్ చేయండి. ప్రభుత్వం మ్యాచ్ గ్రాంట్గా మీరు ఇచ్చేటువంటి నిధులు మీరు విడుదల చేయండి. మా నిధులు, మీ నిధులు, ట్రస్ట్ ఏర్పడితే ట్రస్ట్కి ఒక అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఆ ట్రస్ట్లోకి ప్రభుత్వం సొమ్ము రావాలి, మా సొమ్ము రావాలి. ప్రభుత్వ సొమ్ము ముందు రావాలి, మా సొమ్ము తర్వాత వస్తుంది. ఈ ఇద్దరి డబ్బులు కూడా జమ చేసి అందులో నుంచి ట్రీట్మెంట్ చేయండి. ఈ ట్రీట్మెంట్లో కూడా ఇవాళ ప్రభుత్వం నుంచి ఎంత సొమ్ము జమ అవుతుంది తెలియదు, కానీ మీ సొమ్ము అయితే 1.5% కట్ అయిపోయింది. ఎస్, ఈ మీరు ఫైనల్ చేసే దాంట్లో
హాస్పిటల్స్ పిలవండి, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ పిలవండి. ఈ రేవంత్ రెడ్డి గారితో స్పష్టంగా చెప్పినాం, ఈ హాస్పిటల్స్ పిలవండి, చర్చలు చేయండి, ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయి, ఆ జబ్బులకు ఏ రకమైన ప్యాకేజెస్ ఇవ్వాలి. ఆనాటి ప్యాకేజెస్కు సిద్ధంగా లేరు, ఇప్పుడు రివైజ్డ్ ప్యాకేజ్ రేట్స్ ఏమిస్తారో మీరు మాట్లాడండి. సంసిద్ధపరిచి ఎంతమంది ప్యానెల్లోకి వస్తారో ఆ ప్యానెల్లోకి వచ్చే హాస్పిటల్స్, ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ లిస్టు మాకు ఇవ్వండి. మీరు ఫామ్ చేసే ఈ ట్రస్ట్ లోపల మా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులను కొందరిని తీసుకోండి, సీనియర్ ఐఏఎస్లను కూడా కొందరిని పెట్టండి, వాళ్ళని పెట్టండి, మమ్మల్ని పెట్టండి, ఇరువురిని పెట్టి ఇరుపక్షాల నుంచి పెట్టి ఆ ట్రస్ట్ను పకడ్బందీగా అమలు చేసి ఈ ట్రస్ట్కు చైర్మన్ సిఎస్ గారిని పెట్టండి. 3 నెలలకు ఒకసారి రివ్యూ చేయండి. అంటే కార్డు రావాలి, హాస్పిటల్స్ ఫైనల్ కావాలి, జబ్బులు ఎన్నిటికి వస్తుందో అది తేలిపోవాలి, ట్రస్ట్లో మెంబర్స్ ఎవరు అది తేలిపోవాలి. ఇదంతా జరిగిన తర్వాత అమల్లోకి వచ్చినాక ఇంప్లిమెంటేషన్లో ప్రభుత్వము మీ ఎంత డబ్బులు మీరు ఇస్తారో అది ఇచ్చిన తర్వాత మా డబ్బులు మేము చెల్లిస్తాము, మీరు కోతలేయాల్సిన అవసరం లేదు అనే మాట చెప్పినాం. ఇవన్నీ పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారి ఒక నేర ప్రవృత్తి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి దుష్ట పన్నాగాలు ఏమర్థమైందంటే 1.5% కోత ఏమని అంటున్నారు కదా, నేను ఇచ్చినప్పుడు ఇస్తా అనేటువంటి దాంతో ముందస్తుగా కమిటీ లేకుండా, రూపం తెలియకుండా, కార్డు లేకుండా, డబ్బులు తెలియకుండా, ఏం జరుగుతుందో అర్థం కాకుండా, ఎవరిని అడగకుండా 1.5% కోతేసి. నేను అంటున్నా, రాజ్యాంగంలో 300 ఆర్టికల్ ఏ ప్రకారము మాకున్న ఆస్తులు కానీ, మా వేతనాలు కానీ, మా పెన్షన్స్ కానీ, మాకున్న వ్యక్తిగతమైనటువంటి సంపద, దీన్ని మమ్మల్ని అడగకుండా ఆర్టికల్ 23 ప్రకారం కనుక నువ్వు మిస్అప్రాపరేషన్ చేస్తే నువ్వు ఒక నేరం చేసినట్టే. అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక నేరానికి, ఆర్థిక నేరానికి ఒడిగట్టిన దానికి చూడాల్సి వస్తుంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, జేఏసీ లీడర్షిప్, why don't you lodge a complaint against CM of Revanth Reddy on financial misappropriation, unofficial cutting of employees pensioners అని అడుగుతా ఉన్నాను నేను. మీరు ఆ పని చేయండి, ఎందుకు భయపడతా ఉన్నారు మీరు? లేదా కానీ ఒకవేళ కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకునే అవకాశం లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పి మా డబ్బులు వెనకకిచ్చి తన డబ్బులు ముందు జమ చేసి కార్డు మా చేతుల్లో పెట్టి అప్పుడు మీరు మర్యాదగా హుందాపూర్వకంగా మా ఆప్షన్స్కి, మా ఐచ్ఛికాలకు వదిలేసి అడగండి. ఇలా 2 విషయాలు ఉన్నాయి. నాబోటి వాడు ఇన్సూరెన్స్ చేసుకున్నాడండి, ప్రభుత్వం మీద నమ్మకం లేక ఆ ఇన్సూరెన్స్ డబ్బులు పే చేస్తూ ఉన్నా, అది ఉండగా నాకు ఇది ఎందుకు, నేను వద్దు అంట, అది నా ఇష్టం కదా, దానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు 2, ఒక ఫ్యామిలీ అంటే మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రులు చెప్పాలి సమాధానం, ఫ్యామిలీకి నిర్వచనం ఏందో గొప్పగా వీళ్ళు చెప్పాలి ప్రత్యేకంగా. ఫ్యామిలీ అన్నప్పుడు నాకు తెలిసి భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు. కానీ 2 ఉద్యోగస్తులకి కటింగ్ పెట్టినటువంటి పరిస్థితి కదా. ఇవాళ ఏంటంటే భర్తది కట్ చేస్తున్నారు, భార్య ఉద్యోగం భార్యది కూడా కట్ చేస్తున్నారు. ఈ 2 కాదు, నా తండ్రి ఉద్యోగిగా రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటే ఆయనది కూడా కట్ చేస్తున్నారు. అంటే ఒక ఫ్యామిలీలో 3 కోతేస్తారా? 3కి 1.5% అంటే 400% కోతేస్తారా మీరు? ఎవరు చెప్పిండు మీకు అధికారం? ఎవరిచ్చిండు మీకు అధికారం? ఏం పద్ధతి ఇది? అంటే ఇంత అన్యాయమైన దోపిడీ కాదా? దీన్ని ఏమంటారు అంటున్నాను నేను. అంటే ఇవాళ హెల్త్ కార్డ్స్ విషయంలో ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నిర్ణయం చేశారు. ఈ కటింగ్ ఏదైతే మీరు చెప్తున్నారు, ఒకే కుటుంబంలో 3 కట్ చేస్తున్నారు, ఇది కావాలని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది సార్. ఎందుకంటే ప్రభుత్వంలో నిధులు లేమి కాబట్టి, జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి, సెటిల్మెంట్స్ చేసే పరిస్థితి లేదు కాబట్టి రిటైర్ అయిన ఉద్యోగులకి, అందుకని ఏమైనా కొత్త ఎత్తుగడ కింద ఈహెచ్ఎస్ ఏమైనా తెర మీద తీసుకొచ్చే విషయాన్ని మనం కొంచెం ఆగి ఒక నిమిషం ఆలోచన చేస్తే ఏమనిపిస్తుంది అంటే, రేవంత్ రెడ్డి గారు ఒక్కడే ఇక్కడ తప్పు చేసినట్టు నేను అనుకోవడం లేదు. నిర్దిష్టంగా చర్చలకు పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన మా జేఏసీ నాయకత్వం కూడా ఇక్కడ తప్పు చేసిన అంటున్నా. అంటే కాంప్రమైజ్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు విషయం స్పష్టంగా చెప్పలేకపోయినరా? ముఖ్యమంత్రి గారు చెప్పింది మీకు అర్థం కాలేదా? మీ అభిప్రాయాలతో సంబంధం లేదనుకున్నారా? ఈ నాయకత్వం కింద ఉన్న మాబోటి పెన్షనర్స్, ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు అవసరం లేదు ఈ నాయకత్వం భావించిందా? మొత్తం మీద విషయం ఏమైంది? కటింగ్ మాత్రం జరిగింది. కటింగ్ జరిగిన తర్వాత మాకు ఇప్పుడు అనుమానం ఏంటంటే, 22,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్స్గా మారి 22,773 మంది అలా ఉంటే, వాళ్ళకు 14,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ రావాల్సి ఉంటే ఇంకా 10.5 నుంచి 11,000 కోట్లు బకాయిలు ఇవాళ పెన్షనర్స్కు ముడిపడి ఉన్నాయి. అందులో 180 మంది చనిపోయారు, అనేక జబ్బుల పడి, రోగాల బారిన పడి, సమస్యల బారిన పడి, ఇటు హెల్త్ కార్డు లేదు.
అటు మెడికల్ రియంబర్స్మెంటు రాదు. ఈ డబ్బులు మాకు వచ్చే డబ్బులు మా చేతికి మాకు రావు. మరి ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితులు అంతమంది చనిపోయినా అమానవీయంగా మానవత్వ కోణం నుంచి ఆలోచించకుండా అయ్యో పాపం అనే మాట మాట్లాడకపోతే హైకోర్టు జోక్యం చేసుకొని వాళ్ళకు చెల్లింపులు చేయండి అని చెప్పితే కూడా హైకోర్టు మాటలు కూడా పెడచెవిన పెట్టి నెలకు 500 కోట్లు ఇస్తా, 700 కోట్లు ఇస్తా, ఇట్లా బిచ్చమేసినట్టు వేస్తా అంటే కంటెంప్ట్ ఆర్డర్ మళ్ళీ హైకోర్టు పోయి కంటెంప్ట్ వేస్తే హైకోర్టు సందీప్ సుల్తాని ఆర్థిక కార్యదర్శిని కోర్టుకు పిలిచి చివాట్లు పెట్టింది. నువ్వు ఇన్స్టాల్మెంట్ ఫేజ్ వేజ్గా ఇవ్వడానికి వీల్లేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చాయి, ఏకరీతిన ఒకేసారి పేమెంట్ చేయాలి. మీ దగ్గర కట్ చేసుకునే డబ్బులే అన్నీ కూడా మా డబ్బులే. పెన్షన్ డబ్బులు అంటే గవర్నమెంట్ తేరగా పుణ్యానికి ఇస్తున్నాయి కావు. మేము దాచుకున్న డబ్బులే మా జీపీఎఫ్, మేము దాచుకున్న డబ్బులే మా ఇన్సూరెన్స్ డబ్బులు, మేము దాచుకున్న సరెండర్ లీవ్ అనేది పొదుపు చేసుకుంటాం. సంవత్సరానికి 6 రోజులు, ఓ 10 నెలల జీతం అంటే అది మేము సేవ్ చేసుకున్నదే. కమిటేషన్ మాకు వచ్చేదే, 40% అందులో నుంచి మేము అమ్ముకునేదే. ఎవడైనా మాకు డబ్బులు ఇస్తాడు, అది ప్రైవేట్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ అమ్ముతుంది, వాడు ఇచ్చే డబ్బులు మీకు వస్తాయి. ఇక మాకు ఇచ్చేది ఒక గ్రాట్యుటీ, ఒక 15 నుంచి 16 లక్షలు మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది. అది మేము 30-35 సంవత్సరాలు సేవ చేసినందుకు. మరి ఇన్ని రకాలుగా వస్తున్నటువంటి వాటిని బెనిఫిట్స్ అనకూడదు. మా వాళ్ళందరూ ఏదో బెనిఫిట్స్ అంటూ ఉన్నారు, సమాజంలో కూడా తప్పుడు సంకేతం పోతా ఉంది. బెనిఫిట్స్ ఇస్తారంటే వీళ్ళు రిటైర్ అయినా బెనిఫిట్స్ కావు, మాకు రావాల్సిన బకాయిలు, మాకు పెండింగ్ డ్యూస్. ఆ బకాయిల పేరుతో మాకు రావాల్సినవన్నీ కూడా ఇవ్వకుండా ఇవాళ సార్ రాజకీయ నాయకులు ఒక చిన్నపాటి ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా మంత్రి అయినా ఒక్క రోజు వాళ్ళు పదవి చేసినా వాళ్ళకి పెన్షన్ వచ్చే పరిస్థితి ఉంది. కానీ రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకేమో ఆ తీరున 35 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కష్టపడి సంసారాన్ని కూడా పక్కన పెట్టి కష్టపడినటువంటి ఉద్యోగస్తులకి ఇవాళ పెన్షన్స్ లేకుంటే పెండింగ్ డ్యూ సెటిల్ చేయకుండా ఇటువంటి నిరంకుశత్వ విధానాలను ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు అంటే చట్టాల్లో కూడా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? ఇప్పుడు ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని చట్టాలు ఉన్నా, రాజ్యాంగంలో ఎన్ని ప్రొవిజన్స్ ఉన్నా, అదే రాజ్యాంగంలో 3rd షెడ్యూల్లో చిన్న రాష్ట్రాలని అంబేద్కర్ గారు రాశారు. అది రాసిన మేరకే రాజ్యాంగ రీతిని ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఉత్తగా ఏర్పడలే, ఉత్తుత్తగానే రాలే, ఊరికనే రాలే, ఊకుకనే రాలే బిడ్డ అంటాడు కదా రేవంత్ రెడ్డి. ఏమంటాడు? ఊకుకనే రాలే బిడ్డ, తెలంగాణ రాష్ట్రం ఊకుక రాలే బిడ్డ, తొక్కుకుంటూ వచ్చిన అంటాడు కదా ఆయన. తెలంగాణ రాష్ట్రం ఊకుక రాలే. తెలంగాణ రాష్ట్రము 100ల మంది ఆత్మ బలిదానం చేసుకుంటే, తొలి ఉద్యమంలో 369 మందిని మీరు కాల్చి చంపితే అమరులయ్యి, మీ కుట్రలకు కుతంత్రాలకు మీ పాలన దుర్మార్గానికి బలయ్యి, మాకు జరుగుతున్న అన్యాయం, మా మీద ఉన్న పీడనాన్ని, మా మీద ఉన్న ఒత్తిళ్లను, మా మీద జరుగుతున్న దోపిడీని, మాకు జరుగుతున్న అవమానాలు, హేళనల నుంచి బయటికి రావడానికి అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటంలో ఫలితంగా మలి ఉద్యమ పోరాటం వచ్చింది. మలి ఉద్యమ పోరాటం ఫలితంగా కూడా ఆ పాపం కూడా కాంగ్రెస్దే. డిసెంబర్ 9న మీరు ప్రకటన చేసి ఆ ప్రకటన మళ్ళీ 14 దాకా పెండింగ్లో పెడితే ఈ తెలంగాణ రాష్ట్రం రాదు, మా బతుకులు బాగుపడాయి, మా నిధులు మావి కాకుండా పోతాయి, మా నీళ్లు మాకు కాకుండా పోతున్నాయి, మా నియామకాలు మాకు కాకుండా పోతున్నాయి, మా చేన్లు మా చిలకలు ఎడారులు అవుతున్నాయి, ఇక్కడ బతుకులు మోడుబారుతూ ఉన్నాయి అనేటువంటి విశ్వాసం సన్నగిల్లి అనేక మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళందరినీ కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్దాక్షిణ్యంగా హత్య చేసింది అంటున్నాను నేను. ఇవాళ ఆ పాపం మీది కాదా అని అడుగుతున్నా. అంటే ఇన్ని రకాల పరిపాలనకు దోపిడీకి గురైనటువంటి తెలంగాణ అస్తిత్వ పోరాటంలో ఇవాళ నిలబడ్డటువంటిది ఆత్మగౌరవం కోసం. ఇవాళ దాంట్లో ఏం కోరుకుంటామండి? ఒక రైతు బాధ లేకుండా, ఇబ్బంది లేకుండా, రైతును రాజును చేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి గారు, మీరు రైతుని బిచ్చగానే చేసారు కదా. ఎగ్జాక్ట్లీ. కల్లాల కాడ, ధాన్యాల కాడ, రాసుల కాడ, నేను కూడా ఒక రైతును ఊళ్ళో తీసుకొచ్చి కల్లం కాడ డబ్బు తీసుకొచ్చి అక్కడ ఊర్లో ధాన్యం పోస్తే 2 నెలలు పడుతుందా నా ధాన్యం కాంటా వేయడానికి? మరి ఉత్తమాటలు నువ్వు చెప్పిన ప్రగల్భాలైనా గిట్టుబాటు అంటాం. రైతును రాజు చేస్తారు. మొన్న జూన్ 2 కూడా చెప్పిండు ఆయన. రైతును రాజు చేసే మాట దేవుడు. రైతును మనిషిగా కూడా బతకనియకుండా బానిస కంటే హీనంగా చేస్తున్నారు. యూరియా కష్టాలు తన ఘోరంగా ఉన్నాయి. ఒకటి సార్, నీళ్ళు వచ్చేటప్పుడు నీళ్ళు ఇయ్యలే, నిండే కాలంలో ఎండబెట్టినావు, మేడిగడ్డ లాంటి ప్రాజెక్టు వదిలిపెట్టినావు. కేసీఆర్ గారేమో ఒక నీటి బిందు ఒక్కొక్క సుక్కను ఒడిసి పట్టిండు, నువ్వేమో ప్రతిదాన్ని ఇడిసిపెట్టినావు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడ, ముఖ్యమంత్రి ఇక్కడ, పాలకు నువ్వు ఇక్కడ, సద్దులు కడుతుంది, సద్దులు మోస్తుంది సమైక్యవాదులకు. ఇక ఏమనాలి? ఇక్కడ దొంగల సద్దులు కట్టేటోడు ఆడకపోతే ఏమనాలి నిన్ను? అంటే ఈ రకంగా రైతులను పండేటప్పుడు నీళ్లు లేకుండా చేసి, అదనుకు వేసుకోవడానికి ఎరువులు లేకుండా చేసి, ఎముకలు కొరికే చలిలో వాళ్ళను చలిలో రోజుల తరబడి పడుకోబెట్టి, వాళ్ళ నానా హింసలు పెట్టి
నువ్వు గా యూరియా ఇచ్చే తెలివి లేదు నీకు, గా యూరియా తెచ్చుకొని స్టాక్ చేసుకునే తెలివి లేదు, నా నీళ్లు నా ఏరియాకి నా ప్రాంతానికి కావాలని తెలివి లేని నువ్వు నల్ల మన పులిబిడ్డని చెప్తావు. కానీ యూరియా ఒకటే కదా సార్, యూరియాకు గన్ని బ్యాగ్స్ కు లారీలకు కాంటా వేయడానికి కొనుక్కోవడానికి అన్నిటికీ సమస్యలే కదా. ఇప్పుడు మీకు చెప్తా, నా అనుభవం చెప్తున్నా. కాంటా వేసిన తర్వాత కాంటా వేయరాలంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ రాసులు ఉంటాయి కదా, అక్కడ కూడా నో సీనియారిటీ నో క్యూ, ఎవరైతే జిస్కా లాంటి హే ఉస్కా బైసే, పరిపాలన మాది, ముఖ్యమంత్రి వాడు, మంత్రులు మా వాళ్ళు, నా దానివే కొనాలి, నాదే కాంటా వేయాలి. సరే వెనుకకు నాదేశుడు, ముందర వాందేశుడు, ఇద్దరి కూడా సంచులలో నింపాలంటే నో బ్యాగ్స్, నో గన్నీ బ్యాగ్స్. గన్నీ బ్యాగ్స్ ఏదో సచ్చి చెడు వచ్చినారని ఆయన నింపితే అంటే ఎత్తనికి అమ్మాదేలు లేరు. లారీలు ఏదో ఎత్తి అట్లా పెట్టినవరని ఆయన అంటే పోనీకి లారీ లోడ్ చేయడానికి లారీ లేదు, మిల్లు కాడికి పోయినాక అక్కడ అన్లోడింగ్ లేదు, కిలోకు 5-6 కిలోల కాడ మొదలుపెట్టి 13 కిలోల కాడికి దోపిడీ చేసే పరిస్థితి. అంటే ఒక లారీ లోడ్ పోతే ఒక రైస్ మిల్లుకు 45 నుంచి 50 వేల రూపాయల బెనిఫిట్, ఏది 13-10 కిలోల తరుగు పేరుతో ఎక్స్ట్రా చేసినటువంటిది. అట్లా ఒక్కొక్క మిల్లు వ్యాపారస్తుడు లక్షలు సంపాదించిన దాంట్లో ఈ మంత్రులకు, ఈ పాలకులకు వాటాలు. అంటే మీరు ల్యాండ్ వదిలిపెట్టరు, శాండ్ వదిలిపెట్టరు, భూములు వదిలిపెట్టరు. నిన్న మన చూసే సంగారెడ్డిలో ప్రాజెక్టులో మంజీరా దాంట్లో మునిగినాయట, సింగూరు దాంట్లో నీళ్ళు తక్కువ తేలినాయి, తేలంగానే వచ్చి కబ్జా పెట్టారు. అంటే కనబడే భూమిలో కబ్జా పెడుతున్నాం చూసినాం, కానీ నీళ్ళు తక్కువ కాగానే తేలిన భూమిలో కూడా కబ్జా పెట్టే విచిత్రం మరి కాంగ్రెస్ ప్రభుత్వం లేడో చూసినాం. మీరు సింగరేణి వదలరు, ల్యాండ్ వదలరు, శాండ్ వదలరు, ఉద్యోగులను వదలరు, ఎవరిని వదలరా. ప్రతి చోట అన్యాయాలు, అక్రమాలేనా. మీరు కొట్లాడుకోవడం, వాటాల కాడ పంచాయతీలు పెట్టుకోవడం, కాంట్రాక్టర్ల భాగాలు పంచుకోవడం, కమిషన్లు తీసుకోవడం, తలకు తుపాకి పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరించడం. ఏ పరిశ్రమలు వస్తాయండి? మాకు ఇవ్వడం డబ్బులు ఉన్నాయి, గ్లోబల్ సబ్మిట్ చేస్తాం పైసలు ఉంటాయి, పనికిరాని సబ్మిట్ చేస్తాను, అందాల పోటీలు 100 కోట్లు ఉంటాయి. ఇక విచిత్రం ఏంటంటే ఆయన షెడ్డీ కట్టుకొని ఆడుతుంది, ఆయన జీవితంలో కోరిక ఏంటంటే మెస్సీతో ఫుట్బాల్ ఆడాలి. ఈయనకు ఆడరాదు, తన్నరాదు. మెస్సీ వచ్చిండు, ఆయనకి తెలియని విచిత్రం ఏంటంటే మెస్సీ లెఫ్ట్ లెగ్ 650 crores ఇన్సూరెన్స్ చేసుకున్నాడు. ఆయన ఏడబడితే ఆట అయితే ఆయన కాలికేమని అయితే ఇన్సూరెన్స్ రాదు. ఇది ఎంత అడిగినా ఎంత చేసినా కూడా తనలే బాల్ కిక్కు కొట్టలేదు ఆయన. ఈయన చివరికి ఆయన మనవంతో కొట్టించిండు, ఇంకోరితో కొట్టించిండు. అంటే నీ పైశాచికంగా నువ్వు డబ్బులు ఖర్చు పెట్టిన ప్రభుత్వ సొమ్ముతోని నీ జీవితకాల కోరిక మెస్సీతో ఫుట్బాల్ ఆడి తీర్చుకుంటావు. దానికి ఎంహెచ్ఆర్డీ బిల్డింగ్లో 5 కోట్లు పెట్టి గ్రౌండ్ తయారు చేసుకుంటావు. 100-105 కోట్లు ఖర్చు పెట్టి ఉప్పలు క్రికెట్ స్టేడియంలో నువ్వు క్రికెట్ ఆడుతావు. ఆ డబ్బులేవో సింగరేణి కార్మికులు ఏదైతే నాశనం చేస్తావు. ఏం ఆనందం అంటున్నా, మనమనక్కర్లేదండి. రేవంత్ రెడ్డి గారే అన్నారు, నాకు షార్టిస్టిక్ ప్రెజర్ ఉంది అన్నాడు. షార్టిస్టిక్ ప్రెజర్ అంటే పైశాచిక ఆనందం. అంటే ఎదుటోని సంపితే, ఎదుటోని ఏడిపిస్తే, ఎదుటోని గోస పెడితే పగలబడి నవ్వడం, విరగబడి నవ్వడం, అది ఆయనకు ఉన్నటువంటి రోగం, ఆయనకు ఉన్నటువంటి రుగ్మత. ఇక ఆయన చెప్పుకుంటాడు, నేను 2034 దాకా నేనే సీఎం అయితా అని. ఎవడన్నా నీతోనే ఎవడు రాసిచ్చిండు నీకు పట్టా? ఇప్పుడు 2 ఏళ్ల కాలానికి 30 నెలలుగా మేము చచ్చి బతుకుతున్నావు, సాగు చేస్తున్నావు, సకల ఏడుపులు ఏడుతున్నాం కదా. నీకు ఓటు వేసేవాడు ఎవడు, నేను గెలిపించేవాడు ఎవడు? ముందు నువ్వు గెలుతావా కొండారెడ్డిపల్లిలో, కొడంగల్లో నువ్వు గెలుతావా? నీకు డిపాజిట్ వస్తుందా అక్కడ? అది చూసుకో ముందు. ఈయనకు ఎవరు ముఖ్యమంత్రి? నాకు ఆంధ్ర పాలకులు కలిసి కొందరు, మీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు సార్ అన్నాడు. ఏమో నేను టీచర్ని కదా, రిటైర్ అయినా, తెలివిని కదా, నాకు చూస్తాను కదా. మరి రేవంత్ రెడ్డి అన్న ఇచ్చోడు ఆయన, రేవంత్ రెడ్డి మీవాడు ఎందుకైనా? మావాడు అన్నారు. మీవాడు ఎట్లయితాడు సార్ అంటే, మా చంద్రబాబు శిష్యుడు, మా డైరెక్షన్లో పనిచేస్తుడు. మీ కనబడుతుడు రేవంత్ రెడ్డి, కనబడకుండా ఉన్న ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక బీజేపీ అనే కలిసిండు దగ్గర. వీళ్ళిద్దరికి గురువు ఎవరు తెలుసా అని అడిగారు. ఎవరు అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా. వాళ్ళు ఎట్లా చెప్తారట, చంద్రబాబు ద్వారా రేవంత్ రెడ్డి, మేము అంతా మా వాళ్ళంతా ఒకటే, మీరే పిచ్చోళ్ళు, తెలంగాణ కొట్టాడు తెచ్చుకున్నారు. తెలంగాణ వస్తే ఎంత ఉంది, రాకెంత ఉంది, మీకు వచ్చేం బాగుపడరు మీరు. మావాడు వచ్చి కూర్చున్నాడు కదా, అయిపోయింది కదా, ఇక మీ తెలంగాణ మీ చేతికి రాదు, ఇక ఆగం చేసేది మేమే, మళ్ళీ జ్వరపడేది మేమే అని అంటా ఉన్నారు. అందులో భాగంగానే మన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రావడం, అతన్ని వీళ్ళు వాడుకోవడం, స్క్రిప్ట్ రాసివ్వడం, డైరెక్షన్ చేయడం, ఇక్కడ తోలడం, మాట్లాడిన దానికంటే ముందే నరేంద్ర మోదీ గారు మెరస జోడో అని మెరస జోడో అన్నాడు. ఏదో విచిత్రం చూసిర్రా. అంటే అన్ని డాట్లు కనెక్ట్ చేసుకుంటే ఏం జరుగుతుందో అర్థమవుతుంది, క్లియర్ 70 mm పిక్చర్ కనిపిస్తా ఉంది. అంటే అంత ఓపెన్గా, నిస్సిగ్గుగా
మేరేసే జోడో నువ్వు ఇక్కడ ఉంటే ఇక్కడనే ఉంటావు, నీకేం రావు, నాతో కలిసి నీకు చాలా వస్తాయి అన్నాడు. చాలా అంటే ప్యాకేజీలు వస్తాయి, డబ్బులు వస్తాయి, పర్సెంటేజ్లు వస్తాయి, నీకు ఇంకా చాలా అందలో పైకి ఎక్కుతావు, నేను ఎక్కిస్తా అనేటువంటి దానిలో మాట్లాడినప్పుడు ఆ సిగ్గు శరం ఉన్నటువంటి అధిష్టానం పిలిచి మాట్లాడి చివాట్లు పెట్టి జాగ్రత్త పడి పక్కవ జరిపి కూర్చోబెట్టాలి కదా. మరి అధిష్టానం ఎందుకు అట్లా చల్లబడ్డదనే మాట మనం ఆలోచన చేస్తే అధిష్టానం కూడా అనుకుంది అన్ని అంతా పోయింది ఇండియాలో, కాంగ్రెస్ ఎక్కడ లేదు, తెలంగాణ లేదు లక్కీగా వచ్చింది, కర్ణాటక చక్కదనం అట్లుంది, హిమాచల్ ప్రదేశ్ దగ్గర పడ్డది, ఇక మనకి ఎక్కడ లేదు, మూటలు తీసుకొచ్చి చక్కగా మనకు అప్పచెప్తాడు కదా. ఇప్పుడేమన్నా మనం ఈయన జరిపితే ఎవరితో జొత్తగడతాడో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో, మన గవర్నమెంట్ పోద్దాడా, మనకు వచ్చే మూటలు బంద్ అవుతాయి, అధిష్టానం కూడా భయపడుతుంది, ఏదో ఒకటి చేసి సావని, ఇంకో 2 నెలల కాలం చావని, ఎట్లా మన దగ్గర ఉండడు, ఆయన పువ్వు పట్టుకుంటాడో సైకిల్ ఎక్కుతాడో, ఏడికి పోతాడో తెలియదు, ఎల్లు ఉంటాడో తెలియదు. ఇప్పుడు ఎందుకు జరపడం అనే దాంట్లో వాళ్ళు చచ్చిర్రు ఆడ పరిస్థితి, మనకేం అంత ఆగంగా కనబడుతుంది. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. ఎంప్లాయీస్ అయితే తొందరగా సెటిల్ చేయాలని కోరుకుందాం. సో ఇది భుజంగరావు గారు చెప్తుంది. ఖచ్చితంగా కూడా తెలంగాణలో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా తెరనకలు ఆడిచ్చే నాటకం, స్క్రీన్ ప్లే, కథ, డైరెక్షన్ అంతా కూడా నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు గారు అంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కూడా ఖచ్చితంగా ఇవాళ ఉద్యోగస్తులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.